తను వద్దంటే నువ్వు ఊరుకోవడమేనా? పైగా ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్ అంటున్నావు. అవును మేడం, చాలాసేపు బ్రతిమలాడాడు. తులసి కూడా వద్దంది మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్నేమైనా కలిసారా? ఏయ్ మేడం అడిగేది నిన్నేరా బాయ్. గా సీను అమ్మ బాబులు గిట్ట వచ్చిర్రా? వచ్చారు సార్. ఏంటి, ఎందుకు చెప్పడానికి తడబడుతున్నా? ఏం లేదు మేడం. చూడు మోహన్, పోలీసుల దగ్గర డాక్టర్ల దగ్గర నిజాలు దాస్తే మీకే ప్రమాదం. సో నిజం చెప్పు. వాడు చనిపోయిన రోజు వచ్చి మా నాన్నను కొట్టారు మేడం. నీ కొడుకే నా కొడుకుని చెడగొట్టాడని చావగొట్టారు మేడం. మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు మేడం, త్రివేణి హాస్పిటల్, రూమ్ నెంబర్ 60. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు మేడం. ఓకే సీను, పద. ఏడికి దవాఖానాకా మేడం? కాదు, పద చెప్తా. అరే వెళ్దాం పదరా. ఏమ్మా ఎలా ఉన్నావు? అల్లుడు గారు బాగున్నారా? అంజలి రా అంజలి త్వరగా. ఏంటమ్మా ఇల్లు కొనుక్కుంటున్నారా? లోన్ తీసుకుంటున్నారా? పిచ్చి తల్లి, మీ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా. ఎంత తీసుకుంటున్నారు? 90 లక్షలా? వీళ్ళు నమ్మేస్తే నాకు 90 లక్షలు వస్తాయి. నా కూతురు హ్యాపీగా ఇల్లు కొనియచ్చు. ఆ 90 లక్షలు నేను ఇస్తాను, కానీ అల్లుడు గారిని లోన్ జోలికి పోవద్దని చెప్పమ్మా. నెల నెల జీవితకాలం కట్టాలి. మీరిద్దరూ వస్తే మాట్లాడుకుందాం, సరేనా? అల్లుడు గారిని అడిగానని చెప్పమ్మా. ఉంటాను. దీర్ఘ సుమంగళి భవ. నమస్తే పూజారి గారు. ఆ, ఆ. నా పేరు విశ్వనాథ్. మీకు ఫోన్ చేసింది నేనే. ఈమె పేరు అంజలి. శుభం. మీరు మేజర్లే కదా? అవునండి, నాకు 24, తనకి 26. మీ పెద్దవాళ్ళకి తెలుసా మీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు? తెలుసు పంతులు గారు, అది తెలిసే నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. ఆ, అందుకే పూజారి గారు, మీరు ఎంతోమంది మాలాంటి ప్రేమ జంటల్ని కలిపారని విని మేము మీ దగ్గరికి వచ్చాం. ఇవాళ సాయంత్రం ట్రైన్కి బెంగళూరు పంపించాలని వీళ్ళ అమ్మ నాన్న రెడీ అయ్యారు. అవునయ్యా. తల్లిదండ్రులు చూస్తూ చూస్తూ నీలాగా ఉద్యోగం సంజోగం లేని వాడికి కూతుర్నిచ్చి ఎలా కట్టబెడతారు చెప్పు? ఇద్దరం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఎలాగో అలాగో బ్రతుకుతాం పూజారి గారు. మాటలకే ఎన్నైనా చెప్పొచ్చమ్మా. ఇవాళ రేపు ఉద్యోగం దొరకాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు? ఎందుకురా ఈ అమ్మాయి జీవితం నాశనం చేస్తావు? వెళ్ళండి. పంతులు గారు, పంతులు గారు, అరే రే రే, ప్లీజ్ ఏంటిది? పంతులు గారు. లేవండి లేవండి. కాళ్ళ మీద పడ్డంత మాత్రాన మీ భవిష్యత్తు బాగుపడుతుందా? ఈ పడేదేదో మీ పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడండి. వాళ్లే మీకు పెళ్లి జరిపిస్తారు. పూజారి గారు, పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోరండి. మమ్మల్ని చంపనైనా చంపుతారు, కానీ పెళ్లి మాత్రం చెయ్యరు. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటే తర్వాత వాళ్ళే మా దగ్గరకు వస్తారని చిన్న ఆశ పూజారి గారు. సరే సరే, తాళిబొట్టు తెచ్చారా? ఇదిగోండి పంతులు గారు. నాకిస్తే ఏం లాభం? ఆ అమ్మాయి మెడలో కట్టు. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు కట్టు బాబు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. నన్ను వదిలేయండి ప్లీజ్. నా విశ్వం ఏం చేశారు? ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్ను దుబాయ్ పంపిస్తున్నాం. అక్కడ ఒక షేక్ ఉంటాడు, వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు. దాంతో నీ లైఫ్ షేక్ అయిపోద్ది. నోరు మూసుకుని కూర్చో. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. నోరు మూసుకుని కూర్చో. నన్ను వదిలేయండి ప్లీజ్. నిన్ను వదిలేయటానికైనా 6 లక్షలు కమ్మింది. నోరు మూసుకుని కూర్చోవే. అంతు చిక్కని యువకుల హత్య, ప్రేయసులు మాయం, పోలీసుల నిర్లక్ష్యం. చెప్పనింకే మంచి చెప్తారు. గా రాసేటోడు ఒక 4 గీతలు పేపర్ మీద గీకి ఇంట్లో సల్ల పట్టేసుకొని వండుకుంటాడు. ఆయనకే మేరక గా రాతలకి మనం సస్పెండ్ అయ్యి ఇట్లా రోడ్ల మీద తిరుగుతామని. పాపం.
తమ్ముడు ఒకసారి టైర్ చెక్ చేయవా? ఇది అయిపోగానే చేస్తానన్నా, 2 నిమిషాలు. పోలీసున్నాడు, కేకలేస్తే రేయ్ గాలి గీలి ఏమొద్దు, త్వరగా రా. రారా. రేయ్ త్వరగా పోనీరా. సీను బండి పట్టుకో. అయిపోయింది. Come ఏమైంది on. మేడం? ఆగ్రా బాయ్. అరే బండి Come on, ఆగ్రా. బండి. అయిపోయిందన్నా, తీసుకెళ్ళు. కూర్చోండి మేడం, మీరు కూర్చోండి. అరే బట్టే బాజ్ ఆగ్రా రేయ్. నోరు మూసుకుని ఉండవే నువ్వు. హలో హలో, ఎవరు? ఏంటి నా నెంబర్ కూడా ఫీడ్ చేసుకోలేదా నువ్వు? హలో అంటున్నావేంటి? చాలా చిరాగ్గా ఉన్నాను రా. విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది వింటే ఇంకా చిరాగ్గా ఉంటుంది నీకు. ఏంటి? ఇప్పుడు మా కారు వెనక ఎవరు ఫాలో అవుతున్నారో తెలుసా? ఎవరు? ఇన్స్పెక్టర్ కిరణ్. ఏంట్రా నువ్వు చెప్పేది? అది సస్పెండ్ అయిందిగా. మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలంటే మనం లోపలికి వెళ్ళాలి కదా. రేయ్, నీకు నవ్వేలా వస్తుందిరా వెధవా. అది మనం పట్టుకుందంటే మనందరం చావాల్సి వస్తుంది. అందుకే దాన్ని చంపేయి. రివాల్వర్ తేలేదు నేను. అయితే ఓ పని చెయ్యి. ఏంటి? చచ్చిపోరా. షిట్. రేయ్ నోరు మూసుకుని ఉండు. రేయ్ నువ్వు తొందరగా పోనీరా. రేయ్ పోనీరా నువ్వు తొందరగా. సీను ఇటెళ్ళు. ఓకే మేడం. చెప్పండి.